రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగానే ఇంగ్లాండ్ జట్టుకు 5 పరుగులు ఉచితంగా లభించాయి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఒక్క బాల్ పడకుండానే 5-0 స్కోర్తో బ్యాటింగ్ మొదలుపెట్టనుంది. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఇలా ఎందుకు ఇచ్చారు, కారణం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. క్రికెట్లో కొత్తగా వచ్చిన రూల్స్లో ఈ 5 రన్స్ పెనాల్టీ ఒకటి. ఆటగాళ్లు చేసే తప్పులకు జరిమానాగా ప్రత్యర్థి టీంకు 5 పరుగులను ఉచితంగా అంపైర్లు కేటాయిస్తారు. బ్యాటర్ ఆడిన బాల్ వికెట్ కీపర్ తన వెనుక పెట్టుకున్న హెల్మెట్కు తగిలితే బ్యాటింగ్ టీంకు 5 పరుగులు అదనంగా లభిస్తాయి. గ్రౌండ్లో హెల్మెట్ పెట్టినందుకు ఫీల్డింగ్ టీంకు అది పెనాల్టీ. అలాగే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్లు పరుగులు తీసే టైంలో పిచ్లో డేంజర్ జోన్పై పరిగెడితే ఎంపైర్లు 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తరువాత పెనాల్టీ విధిస్తారు. పిచ్లో డేంజర్ జోన్ అంటే బాల్ పడే ప్లేస్. ఆ ప్లేస్లో పరిగెత్తడానికి ఆటగాళ్లకు అనుమతి ఉండదు. బౌలర్లు సైతం ఫాలో త్రూలో ఆ జోన్లో అడుగులు వేయకూడదు. అలాంటిది టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ డేంజర్ జోన్లో పరిగెత్తాడు. దాంతో ఎంపైర్ అశ్విన్కు ఈ విషయంపై హెచ్చరించినా అలాగే చేయడంతో ఇంగ్లాండ్కు 5 పరుగులు ఇస్తూ ఇండియాకు పెనాల్టీ వేశాడు. ఈ ఘటన ఆట రెండో రోజు 102వ ఓవర్లో చోటు చేసుకుంది. రెహాన్ అహ్మద్ వేసిన ఆ ఓవర్ 3వ బంతికి అశ్విన్ డేంజర్ జోన్లో పరిగెత్తడంతో ఎంపైర్ పెనాల్టీ విధించాడు. ఈ విషయంపై అశ్విన్ ఎంపైర్తో వాదనకు దిగినా ఫలితం లేకపోయింది. అయితే ఆ సమయంలో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టే టైంలో వారికి ఈ రన్స్ యాడ్ కానున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ను 5-0తో స్టార్ట్ చేయనుంది. ఈ 5 రన్స్ పెనాల్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.